కదా ఎంత పెద్దగా ఉందో. ఓయమ్మ కళ్ళు తిరిగేటట్టు ఉన్నాయి పైకి చూస్తాం. అంత పెద్దది కానీ ఇది ఒక్కసారిగా పైకి లేస్తుంది. ఎన్ని ఉన్నాయి చూడండి. 22 31 మొత్తం 31. ఇక్కడి నుంచి చూడండి ఎత్తుందో. 11 ఫ్లోర్లో ఉన్నా. మన బండ్లు గిళ్ళు చూస్తా అంటే భయం అవుతుంది. ఓయమ్మో నాయన ఇదేం కూతురు స్వామి స్వామి. నిన్న నైట్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేప్పటికి దగ్గర 12 ఆ టైం అయితే అయింది. ఇంక వచ్చిన తర్వాత చేసుకొని తిని పనుకునేటప్పటికి 12:30 అయితే అయిపోయింది. సో బీగాలు కూడా మన దగ్గర ఉన్నాయి. నిన్న రాత్రి బీగాలు అయితే తీసుకోవాలి, ఎందుకంటే నేను వచ్చే టైంకి ఆమె పనుకునేసింది పని మనిషి. సో అందుకే బీగాలు మన దగ్గర ఉన్నాయి. వెళ్ళి బండి క్లీన్ చేద్దాం. బండి బయట మాత్రం క్లీన్గానే ఉన్నది, లోపల కూర్చుంటాం కదా ఇక్కడ ఇది మాత్రం ఇదంతా క్లీన్ చేసుకుంటే చాలు. బయట మాత్రం బాగానే ఉన్నది. ఇక్కడ వాళ్ళు కూర్చోండి చూడ, అక్కడ చూడండి ఎంత ఉంది చెత్త. అది క్లీన్ చేస్తే చాలు. ఇది ఒక్కటి క్లీన్ చేస్తే బండి మొత్తం క్లీన్ చేసినట్టే. బండి ఏం గలీజ్ లేదు. నా మ్యాట్ అయితే ఇంకా దారుణంగా తయారవుతుంది, చెత్త చెత్త అంతా. అయిపోయి నా మ్యాట్ క్లీన్ అయిపోయింది. ఈ పక్క మ్యాట్ ఎందుకు గలీజ్ అవుతుంటే ఆ పక్క మ్యాట్ గలీజ్ కాదు, ఎందుకంటే మేడం కానీ ఎవరు వచ్చినా కూడా ఒక మనిషి వస్తే ఈ పక్కే కూర్చుంటారు, ఆ పక్క అసలు కూర్చోరు. ఇంకా ముందు పక్క అదైతే అసలు ఎవరు కూర్చోరు, అసలు అది గలీజే కాదు. నేను అక్కడ నీకు ఇచ్చేసి కథం బండి తుడిసేది. నేను వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ BMW అయితే ఒకసారి కూడా తొలాలి దీన్ని. దీని లోపల అయితే భలే ఉంటుంది. దీన్ని లాక్ కూడా చేయాలమ్మా మేడము. ఎట్టున్నదో కొత్త బండి. పోయే లోపల దీన్ని తోలాల ఖచ్చితంగా. తోలుతా. దీన్ని సామాన్యంగా తీయదు మా మేడము. ఎప్పుడన్నా నేను లేకపోతే నాకు ఏదన్నా డ్యూటీ పడితే ఆమె వెళ్ళిపోతుంది, ఆమెకి ఏదన్నా పని ఉంటే. చెట్లకి మొన్న పైపులు రిపేర్ చేశారు కదా, ఇప్పుడు ఈడ మళ్ళీ చూడండి ఎంత బాగా పడతాయి నీళ్ళు మా ఇంటికాడ. ఈడ మళ్ళీ ఇంకో పైపు బొక్కబడింది. ఈడేం పోతున్నాయి నీళ్ళు మళ్ళీ. ఈ పైపు ఏమో పోయినట్టున్నది. ఈ చెట్ల వల్ల ఇరిగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇది కూడా చెప్పాలి మేడంకి. మొత్తానికి బయట పని అయితే అయిపోయింది నాది. ఈ చెత్త పంచాయతీ ఎక్కువ. ఎన్నిసార్లు ఎత్తినా ఈ ఆకులు మొత్తానే ఉంటాయని చెప్పినా కదా. రోజు ఇది ఒక చెత్త పంచాయతీ. చెత్త కూడా పారేసిన నా రూమ్లోది, బయట ఆకులు, చెట్టు ఆకులు చూడండి ఎట్టున్నదో. రేపో మావో పడిపోయేటట్టు ఉన్నది. టెంకాయలు ఎన్ని ఉన్నాయి చూడండి. దీనికి మా ఇంటి ముందర ఉంది. ఇది సొట్టపోయింది ఇట్ట రోడ్డుకి. అది పడి కారు పోతా ఉంటే కారు మీద పడిందంటే అంతే, ఇంకా గుల్ల సొట్టపోయింది, పనుకునింది అంటే. కాకులు పక్షులు. ఇంకా పోయి రూమ్ క్లీన్ చేసుకోవాలా. రూమ్ నీట్గానే ఉంది, కాకపోతే ఐస్ గడ్డ కట్టిపోయింది నా రూమ్లో, అంటే ఫ్రిడ్జ్లో. దాన్ని కరగబెడదామని చూడండి ఎంతలా ఉందో. దీనివల్ల ఈ డోర్ పడదు, ఏడ తగులుకుంటుంది. ఇది తీద్దామంటే లోపల కదా గడ్డ కట్టింది బాగా. ఇది చూడండి, అదైతే రావడం. మొత్తం ఆఫ్ చేసేస్తా. నిన్న ఆఫ్ చేసిన అయినా కూడా కరగలే. ఇది ఎప్పుడు కరుగుతుందో ఏమో. నీళ్ళని కరిగి మొత్తం సామాన్లు నాశనం అయిపోతాయి. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసి తర్వాత నిన్న సామాన్లు అయితే ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయో. కుప్పలు ఉన్నాయి. ఈ సామాన్లు చూసే భయం నాకు. అన్నీ ఒక ఎత్తు అయితే ఈ రూమ్ క్లీన్ చేసుకోవడం నాకు డబల్ ఎత్తు. నాకు ముందు దీన్ని అయితే క్లీన్ చేద్దాము. తర్వాత ఫ్రిడ్జ్ అయితే
నీట్గా క్లీన్ చేసేసిన. రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇంక ఈరోజు నా టిఫిన్ అయితే ఇదే అనమాట. రోజు ఆ గుడ్లు తిని తిని బోర్ కొట్టింది, అందుకే రూమ్లో ఉండే ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నా. సో ఇదే ఈరోజు టిఫిన్ నాకు. నేనైతే రెడీ అయిపోయినా, 9:30 కల్లా రెడీ అయిపోతాను నేను. సో ఈరోజు మేడం ఆడిపోతుందో, డ్యూటీ ఎన్ని గంటలకు పడుతుందో చూద్దాము. మేడం అయితే కాల్ చేసింది, కాకపోతే సింగిల్ డ్యూటీ అనమాట. మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయింది. సో అక్కడికి పని మనిషి ఒక కవర్ ఇస్తుంది, ఎత్తుకోరా అనేది. ఆ బిల్డింగ్ కూడా చూపిస్తా, చాలా బాగుంటుంది. పొద్దున్న నుంచి బండి స్టార్ట్ చేయాల. ఆమెకైతే బెల్ కొట్టినా, ఆమె రాలే ఇంకా. సో బండి స్టార్ట్ చేసి పెట్టుకుంటే ఆమె వస్తే బ్యాగ్ అయితే ఇచ్చింది. ఈ బ్యాగ్లో ఏదో బుక్కులు ఏదో ఉన్నాయి. సో ఆ బుక్కులు అయితే తీసుకురమ్మంది. ఇక్కడ డోర్ ఉంది కదా, ఈ డోర్ అయితే మా కార్లో, అంటే ప్రతి ఒక్క కార్లో ఉంటుంది ఈ ఈ అదే రిమోటు. సో ఈ రిమోట్ ద్వారానే ఓపెన్ అవుతుంది, ఈ రిమోట్ ద్వారానే మూసుకుంటాం అనమాట, అదే మూసేస్తాము. ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ ఉండే ఇల్లులన్నిటికి కూడా ఈ విధంగానే ఉంటాయి రిమోట్లు. అదే చూడండి, పడుతుందా డోర్, పడుతుంది చూడండి. సో అది చలో వచ్చేసినాము బిల్డింగ్ కాడికి. ఇదిగో ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా రెడ్ కలరు, అదే అనమాట. ఎంత పెద్దది ఉంది చూడండి. ఇక్కడ సరిగా కనపరాలా, లోపలికి పోతా. ఇక్కడ పార్కింగ్ ఉంది కదా, ఇదంతా కూడా వీళ్ళకి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, ఈ బిల్డింగ్లో ఉండే వాళ్ళకి సంబంధించిందే. ఓన్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే సపరేట్ ఉంటుంది పార్కింగ్. ఖాళీగా ఉందా లేదు? ఖాళీ ఉంది. ఖాళీ లేదు, పార్కింగ్ అయితే ఉన్నింది. ఎట్లా ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది, బయట నుంచి వచ్చిన వాళ్ళకి పార్కింగ్ అనమాట ఇది. పైకి పోదాము. మేడం అయితే 11 దాంట్లో ఉంది. ఇన్ని ఉండాలి చూడండి స్వామి. ఇది ఒక్కసారిగా పైకి లేస్తుంది. ఎన్ని ఉన్నాయి చూడండి, 22, 31, మొత్తం 31. చూడండి 1200 కేజీలు. సో ఎమర్జెన్సీ ఇక్కడ ఏదో ఉంది, మరి నొక్కితే ఏమైనా ఎమర్జెన్సీకి ఫోన్ పోతుందేమో తెలియదు. సర వెళ్ళిపోతుంది చూడండి, తప్ప వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి చూడండి ఎత్తుందో, 11 ఫ్లోర్లో ఉన్నా. ఇది మన బండ్లు గిళ్ళు. చూస్తా అంటే భయం అవుతుంది. ఇప్పుడు గ్రౌండా ఏమో ఇది చూడండి ఎట్టున్నదో. అబ్బబ్బబ్బబ్బబ్బా, సమ వెళ్ళిపోతుంది కదా. ఎంత పెద్దగా ఉందో, ఓ అమ్మ కళ్ళు తిరిగేటట్టు ఉన్నాయి. పైకి చూస్తాం, అంత పెద్దది. కానీ 31 అంతస్తులు ఉన్నాయి చూడండి. ఈ నుంచి చూస్తే ఎంత ఉన్నదో. మనం బయట నుంచి వచ్చేటప్పుడు అంతగా అవపల్లా, కానీ ఈ బిల్డింగ్కి ఇది 2వ సారి రావడము. మా మేడం వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉంది, నిజంగా భలే ఉంది. సో మేడంకి అయితే కవర్ ఇచ్చేసిన. మేడం బండి ఏడబెట్టిందో ఏమో, అంతా ఈడే ఉన్నట్టుంది. వెనక పక్క ఉంది వైట్ BMW. సో చలో నేనైతే ఇంటికి పోతున్నా. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసు, భలే ఉంది కదా. సో మనకి అపార్ట్మెంట్లో అంటే అపార్ట్మెంట్లో అదే అపార్ట్మెంట్ ఏదో ఉంటాయి కదా బిల్డింగ్లో, ఆ విధంగా ఇది కూడా పార్కింగ్ ప్లేస్, గిరికింగ్ ప్లేస్ అన్నీ ఉంటాయి. సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారనమాట ఇక్కడ. ఈ విధంగా గేట్ అయితే ఓపెన్ అయింది. ఇంటికైతే వచ్చేసిన. టైం కూడా అయింది, పోయి కూడు తెచ్చుకోవాలా. టైం వచ్చేసరికి 1 గంట అయింది. కూడు రెడీ అయింటుంది, పోయి తెచ్చుకున్నాము. కూడుకు వస్తే ఇక్కడ చూడండి పక్షులు, లవ్ బర్డ్స్ ఉన్నట్టున్నాయి. ఏదో తింటుంది, దానికి కూడా కూడు టైం అయినట్టున్నది పాపం. భలే ఉన్నాయి కదా. మేము కూడా కూడికి వెళ్ళాము, వచ్చిందా మా కూడి ఇదే చూసారా. తెల్లన్నము, ఈ కూర నిన్న ఇచ్చిందే. సలాడ్ ఇంకా మామూలుగా ఉండదు. సలాడ్ అయితే నాకు భలే ఇష్టం, బాగా చేస్తుంది సలాడ్. కాకపోతే నిన్న ఇచ్చిన కూర అనమాట ఇది. ఏం అర్థం, ఈ సలాడ్లో అన్ని రకాలు అయితే వేసింది, మైనస్ కూడా ఉందన్నమాట, మైనస్ వేసింది. ఇంక ఇదేమో నిన్న ఆల్రెడీ మీరు చూశారు కదా, మటన్ అనమాట. మటన్ కీమా వంటలో
ఇంక ఇదేమో తెల్లన్నము. ఇదే ఈరోజు మధ్యాహ్నం భోజనం. ఇంక ఈ అన్నమేమో వాళ్ళ కూర, అలాగే మన టమాటా తొచ్చడి రెండు మిక్స్ కొట్టి ఎట్లయితేనే కొద్దిగా రుచి తగులుతుంది నోటికి. చూసినారు కదా, ఈ విధంగా ఊరగాయ వేసుకొని ఆ మటను కీమా వంటలు అయితే పిసుక్కొని ఊడ్చేసిన అన్నము కూర సలాటు అన్నీ లేపేసిన అయిపోయింది. ఇంకా రాత్రి ఆడికైనా లేస్తే చూడాలా. ప్రస్తుతానికి అయితే డ్యూటీలు ఏం లేవు, కొద్దిసేపు పడుకుందాము. బాగా 1 గంట సేపు అయితే నిద్రపోయిన ఫుల్గా. మా మేడం, ఇంకొక చిన్న మేడం అయితే ఈ కార్డు అయితే చేతిలో పెట్టి సిగరెట్లు తెమ్మనింది. సో సిగరెట్ల అంగడికి అయితే పోతున్నా. వీళ్ళు తాగే సిగరెట్లు కూడా ఇక్కడ ఉంది కదా, ఇదే అనమాట. ఫస్ట్ నేను వచ్చినప్పుడు నాకు సెండ్ చేసినారు. సో దాన్ని అయితే నేను సేవ్ చేసి పెట్టుకున్నా, మల్బోరు. మీ అందరికీ ఆల్మోస్ట్ డౌట్ వచ్చేసి ఉంటుంది సిగరెట్ తాగుతారా అని. సో ఏం చేయలేం, వాళ్ళు చెప్పింది మనం చేయాలంతే. సో అంగడి వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను కారం పొడి, ధనాల పొడి అవి తీసుకుని అని చెప్పినా కదా, దాని పక్కనే సపరేట్గా సిగరెట్లకి అంగడి అయితే ఉన్నది. ఇక్కడ ఉంది కదా ల్యాండ్ వ్యాంప్ అని, అదే అనమాట. లోపలైతే భలే ఉంటాయి రకరకాల సిగరెట్లు, డిజైన్గా. సో సిగరెట్లు అయితే తీసుకున్నా, కర్తూన్ అయితే తీసుకున్నా. కర్తూనే ప్రతిసారి తీసుకుంటారు. బిల్లు వచ్చేసరికి ఇదన్నమాట, 250 రియాలు. సో చూసినారా ఎన్ని వస్తాయి, 10 వచ్చినాయి. 10 ప్యాకెట్లు. 10 ప్యాకెట్లు వచ్చి 250 రియాలు. రియాలు వచ్చి 23 రూపాయలు. అది 23 చిల్లర ఉంది. 23 వేసుకున్నా కూడా 23 ఇంటూ 250, 5700 రేట్లు అయితే ఇచ్చేసిన. మళ్ళీ డ్యూటీ అయితే పడింది. మేడం అయితే ఈ బుక్కులు చేతిలో పెట్టి వీటిల్ని జిరాక్స్ తెప్పించుకోరమ్మంది. ఒక్కొక్క బుక్కు 2 జిరాక్స్లు, అంటే ఒక్కొక్క బుక్ని రెండు బుక్కులు చేయమనింది. ఇక్కడే ముర్జాన్ అనే ఏరియాలోనే ఉంది జిరాక్స్ సెంటర్. ఈరోజే కావాలంట, కానీ ఈడ మక్తబ్లో అదే జిరాక్స్ సెంటర్లో ఈరోజు అవ్వదు, రేపు అవుతుంది. అది కూడా రేపు కూడా చెప్పలేను నేను అంటున్నాడు. ఎందుకంటే ఈ బుక్ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ అనేది తీలేరంట, చాలా కష్టం అంట. ఆ మిషన్ అయితే లేదంట, కష్టం కాదు, వాళ్ళ దగ్గర మిషన్ లేదు. సో అందుకోసము మేడం అయితే వచ్చేసేయి అనింది. రాత్రి చెత్త అయితే ఇచ్చినారు. ఈ చెత్తతో పాటు ఒక 3 చిప్స్ ప్యాకెట్లు అయితే ఇచ్చినారు. ఇవి అయితే డేట్ అయిపోయినాయి చూడండి, ఎక్స్పైర్ అయిపోయినాయి. సెప్టెంబర్ 30 తేదీకి అయిపోయినాయి. ఈ కట్ చేసి పిల్లికి వేద్దాం దా. ఎన్ని ఉన్నాయి చూడండి, చిన్నగా పిల్లి వస్తుంది చూడండి దా. అది మనం ఉంటే రాదు, చూడు 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 తింటున్నాయి చూడండి. ఓ బిల్లి खाता है చోటా బిల్లి. మొత్తానికి 8:30కి అయితే వచ్చి బుక్కులు అయితే తీసేసుకున్నా. అంటే 8:30 కాకముందే ఫోన్ చేశారు మేడంకి. సో బుక్కులు అయితే రెడీ అయిపోయినాయి. మొత్తం బిల్లు వచ్చేసరికి 244 రియాలు అయితే అయ్యింది. డ్యూటీ అయితే ప్రస్తుతానికి అయిపోయింది. ఓ అమ్మో నాయన, ఇదేం కుబూసరా స్వామి, ఇంతలా కుబూస్ యూత్ ఏమన్నారు స్వామి. నేను చెప్పింది చిన్నది. మనోడు మన తోఫిక్ బాయ్ ఉన్నాడు కదా, ఇది తెచ్చినాడు. దానికి మనము ఈ కూర అయితే చేసుకొని తిందాము. తోఫిక్ బాయ్ని కూడా పిలుద్దాం చేసి. చూసినారా ఎంత పెద్ద కుబూసో. ఓ అమ్మ, నేను చూసినా కానీ చాలాసార్లు, కానీ తెచ్చుకొని ఎప్పుడు తినలా. దీంట్లోకి నేనైతే పూలు అయితే వేసిన, అలసందల కూర మన స్టైల్లో, పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ వేసి. ఇంకా దీంతో అయితే దాన్ని కుమ్మేద్దాము. తోఫిక్ బాయ్ కూడా వస్తున్నాడు. కుబూసు పూలు అనమాట. ఇదే ఈరోజు రాత్రికి మనకు. వాళ్ళైతే ఏమీలా మనమే చేసుకునేం అనమాట. చూద్దాం దీని టేస్ట్. చూడండి ఎంత ఉన్నదో. పెద్ద కుబూస్ అయితే తెచ్చినాడు. నిజంగా ఈ కుబూస్కి దానికి భలే సెట్ అయిపోయింది. కారంగా భలే ఉంది.
సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి.